హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. కపుల్ ఫ్రెండ్లీ. ఈ పాటికే మూవీ చాలా మంది చూసేస్తుంటారు. చాలా క్యూట్ అండ్ హార్ట్ కి టచ్ అయ్యే మూవీ. నాకైతే ఈ మూవీ చూస్తున్నంతసేపు ఫేస్ మీద స్మైల్ ఉంది. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బాయ్స్ హ్యాండిల్ విత్ కేర్ అనే టైటిల్ తో చివర్లో ఎండ్ కార్డ్ ఇస్తారు. తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. అంతలా మిత్ర అండ్ శివ క్యారెక్టర్ కి కనెక్ట్ అయిపోయా. వీళ్ళిద్దరి మధ్య లవ్ అంత ప్యూర్ అండ్ జెన్యూన్ గా ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ అనే చెప్పాలి. ఇంకా ఏం మాత్రం నేర్చుకున్నా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. స్పాయిలర్ అలర్ట్. మూవీ ఓపెన్ అవగానే ఈ మూవీలో మన హీరోని చూపిస్తారు. హీరో పేరు శివ. మన ఆంధ్ర నుంచి చెన్నైలో వెళ్ళి ఉద్యోగం సంపాదించాలనుకుంటాడు. హీరో గోల్ ఏంటంటే ఎప్పటికైనా మంచి ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలని, అందుకోసమే వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఎవరు ఆపర్చునిటీస్ ఇవ్వట్లా. లైఫ్ లో చాలా లో ఫేస్ లో ఉన్నాడు. ఇంటి ఓనర్ 3 నెలల నుంచి రెంట్ కట్టట్లేదని గొడవ చేస్తుంటే ఆడి దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం బిల్డింగ్ పైన పడుకుని మార్నింగ్ లేచి బైక్ లో ర్యాపిడో చేస్తుంటాడు పాకెట్ మనీ కోసం బ్రతకడానికి. ఇలా ఫుల్ డిప్రెస్డ్ గా గడ్డం పెంచుకుంటూ ఒంటరిగా ఇంటీరియర్ డిజైనర్ గా ఆపర్చునిటీ కోసం వెతుకుతూ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఆఫీస్ లో చుట్టూ తిరిగినా కూడా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా, ఏదైనా ఇంటీరియర్ డిజైన్ ఇంతకు ముందే చేశారా అని అంటున్నాడు. ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఫస్ట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తేనే కదా అని మైండ్ లో అనుకుని సాడ్ గా ఉంటాడు. శివ పాస్ట్ లైఫ్ లో మన ఆంధ్రాలో ఉన్నప్పుడు చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటాడు. ఉద్యోగం చేయకుండా ఇంట్లో అమ్మా నాన్నలతో తిట్లు తింటూ ఏదో నలుగురిలో నారాయణ అంటూ బ్రతికేస్తుంటే సడన్ గా శివ ప్రేమిస్తున్న అమ్మాయి అతనికి ఉద్యోగం లేదని వేరొకరితో పెళ్లికి ఓకే చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని చెన్నైకి వచ్చేస్తుంటాడు. నాన్నతో గొడవపడి కట్ చేస్తే మిత్ర మూవీలో హీరోయిన్. వాళ్ళ హాస్టల్లో వార్డెన్ ఎక్కడ ఆంధ్ర అమ్మాయి మిత్ర ఎప్పుడు చూసినా మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతుంది. నీళ్ళంతా చూడు ఎలా వేస్ట్ అవుతుందని మిగతా వాళ్ళతో తిడుతూ ఉంటుంది మిత్ర గురించి. మన మిత్ర కూడా అదే చెన్నైలోనే జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఐటీ జాబ్ చేయాలనేది తన డ్రీమ్. ఇంటర్వ్యూస్ వెళ్ళినా కూడా ఒక్క కంపెనీలో కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. హాస్టల్ వార్డెన్ దగ్గర తిట్లు తింటూ తను కూడా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోనే ఉంటుంది. ఇంట్లో మిత్ర వాళ్ళ అమ్మా నాన్నేమో ఎందుకమ్మా ఉద్యోగాలు ఇవన్నీ, ఇంటికి వచ్చాయి హ్యాపీగా పెళ్లి చేసేద్దామని అంటున్నారు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకుంటే తన డ్రీమ్స్ అన్ని డ్రీమ్ గానే మిగిలిపోతుంది. ఎలాగైనా దాన్ని నిజ జీవితంలో సాకారం చేసుకోవాలని చెన్నైకి వచ్చి ఉంటుంది అమ్మా నాన్నల్ని ఎదిరించి మరి. కానీ ఇక్కడేమో మిత్రకి ప్రాబ్లమ్సే, అటు మన హీరో శివకి ప్రాబ్లమ్సే. ఒక్కరికి జాబ్ సెట్ అవ్వట్లేదు. ఇలా లో ఫేస్ లో ఉన్న వీళ్ళ లైఫ్ లో ఒక అద్భుతం జరుగుతుంది. మిత్ర బస్ స్టాండ్కి వెళ్ళడం కోసం ర్యాపిడో బుక్ చేసుకుంటే ర్యాపిడో డ్రైవర్ గా మూవీలో మన హీరో అయినటువంటి శివ వస్తాడు. శివ తనని బైక్ ఎక్కించుకొని హాస్టల్ దగ్గర వదిలేసి వస్తూ ఉంటే తను తెలుగు అమ్మాయి అని తెలుస్తుంది. హో మీరు కూడా తెలుగేనా అని తనతో సరే అండి నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్తానని డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. శివ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొంతసేపటికే మిత్ర నుంచి ఒక ఫోన్ కాల్. అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికంటే ముందే నేను ఇంటికి వెళ్తే నా లైఫే చేంజ్ అయిపోతుంది, నేను నా డెసిషన్ ని చేంజ్ చేసుకున్నాను. మా నాన్న దగ్గర ఇంకో 1 మంత్ టైం అడిగాను. ఈ 1 మంత్ నేను ఉండడానికి ఎక్కడైనా రూమ్ చూడాలి, నువ్వేం ఊరికే రాకు, ఎక్స్ట్రా మనీ ఇస్తాను రమ్మని చెప్తుంది. సర్లే ఎక్స్ట్రా మనీ వస్తుందని మనీ కోసం టెంప్ట్ అయ్యి శివ మిత్ర దగ్గరికి వెళ్ళి బైక్లో పికప్ చేసుకుని ఆ ఏరియా మొత్తం తిరుగుతారు. ఎంత తిరిగినప్పటికీ లేడీస్ హాస్టల్లో కానీ పీజీస్లో కానీ రూమ్స్ దొరకదు. రోజంతా తిరిగి అలసిపోయాను, నాకు తినడానికి ఏమైనా తీసినంటే ఫుడ్ తీసిస్తుంది మిత్ర తన డబ్బులతో. తిన్న తర్వాత మళ్ళీ రూమ్స్ కోసం వెతుకుతారు. ఎంత వెతికినా దొరకట్లేదు. ఇంకేం చేయాలో అర్థం కాకుండా బస్ స్టాండ్ లో మిత్రాన్ని వదిలిపెట్టి శివ వెళ్తూ ఉంటే మధ్యలో ఆగి మిత్ర దగ్గరికి వెళ్ళి ఏమండి నా రూమ్ కి వస్తారా అని అడుగుతాడు. వాట్ ఏంటి రూమ్ కా, నీకు బుద్ధుందే మాట్లాడుతున్నావా? ఒక అమ్మాయితో ఇలాగైనా మాట్లాడేదని మిత్ర శివ మీద కోప్పడితే మరేం చేయమంటారండి. 3 months నుంచి రూమ్ రెంట్ కట్టట్లేదు. ఓనర్ గారు సావు దబ్బుతున్నాడు. ఎలాగో మీరు రూమ్ కోసం వెతుకుతున్నారు, మీకు రూమ్ దొరికేంత వరకు నా రూమ్ లో ఉండండి, నా రూమ్ రెంట్ ని షేర్ చేసుకోండి, అయినా మీకేం ప్రాబ్లం ఉండదులేండి నా సైడ్ నుంచి. నేను నైట్ టైంలో కూడా మిద్దె మీద వెళ్ళి పైన పడుకుంటానని చెప్తాడు. మీకు ఇష్టం ఉంటేనే రండి అని చెప్పడంతో శివపై కొద్దిగా పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యి రూమ్కి వెళ్తుంది. నాకు నచ్చితేనే ఉంటా లేదంటే వచ్చేస్తానని. అక్కడికి వెళ్ళిన తర్వాత శివ మిత్రకి చెప్పినట్టుగానే నైట్ టైంలో పైన వెళ్ళి పడుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మిత్ర తన పాటికి తను జాబ్ వెతుకుతూ ఉంటుంది. ఇంకోవైపు శివ కూడా ఇంటీరియర్ డిజైనర్ ఆపర్చునిటీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇలా జాబ్ కోసం వెతుకుతూ ఫుల్ విసిగెత్తిపోయి ఉన్న వీళ్ళు కాఫీ షాప్ లో వెళ్ళి కాఫీ తాగుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. నేను ఉంటానని లైఫ్ లో కొన్ని డెసిషన్ తీసుకుంటాను, ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదని చాలా బాధగా అతని సిచ్యువేషన్ ని, ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలనుకున్న తన కళని మిత్రతో పంచుకుంటాడు. చాలా రోజుల
నుంచి ఇలా షేవింగ్ చేయకుండా ప్రొఫెషనల్గా నీ ప్రొఫైల్ మెయింటైన్ చేయకపోతే ఎలా నీకు ఆపర్చునిటీస్ వస్తాయి? ఒక పని చేద్దాం, నీట్గా హెయిర్ అండ్ గడ్డన్ని ట్రిమ్ చేసేసి ఒక స్మార్ట్ లుక్లోకి వచ్చేసాయి. నీ ప్రొఫైల్లో ఆల్రెడీ నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు క్రియేట్ చేద్దాం. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆపర్చునిటీస్ ఇస్తారని చెప్తుంది. నెక్స్ట్ డే అతను ట్రిమ్ చేసుకుని స్మార్ట్గా రెడీ అయ్యి వస్తే, నిన్ను ఇంతకుముందు ఎక్కడో చూసానేనంటే, అవునండి ఇంతకుముందు మా వదిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో ఆంధ్రాలో నన్ను మీరు చూసిండొచ్చు అని చెప్తాడు. నేను మిమ్మల్ని చూసినట్టుగానే గుర్తుందని. ఇలా ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడడం వల్ల ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. మిత్ర శివ కోసం క్రియేట్ చేసిన ప్రొఫైల్లో ఫస్ట్ టైం ఒక ఆపర్చునిటీ వస్తుంది. దాంతో శివ, నేను క్లయింట్ కలవడానికి వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు రావాలని మిత్రాన్ని కూడా పిలుస్తాడు. చాలా హ్యాపీగా, ఇదంతా నీ వల్లేని. నెక్స్ట్ డే మిత్ర అండ్ శివ ఇద్దరు క్లయింట్ కలవడానికి ఎంతో ఎగ్జైటెడ్గా వెళ్తే, అక్కడున్న పర్సన్, నువ్వు చాలా మంచి ఇంటీరియర్ డిజైనర్గా ఉన్నావు, ఆన్లైన్లో మీ రేటింగ్స్ అన్నీ చూసాను, చాలా బాగున్నాయి, ఇదిగో ఇక్కడ వాష్ బేసిన్ కింద చిన్న కబోర్డ్ కావాలి, ఎలాగైనా చేయించండి అని అంటాడు. ఏంటండి మీరు రెస్ట్ రూమ్లోకి తీసుకొచ్చి ఇక్కడ కబోర్డ్ చేయమంటున్నారని లోపల అనుకొని, ఇది ఫస్ట్ ఆపర్చునిటీ కావడంతో ఎలాగైనా మంచిగా చేయాలనుకుంటాడు. ఏదో విధంగా శివ చాలా తెలివిగా అక్కడ కూడా ఒక కబోర్డ్ పెట్టేటట్టు డిజైన్ చేసి ఒక కార్పెంటర్ని పిలిపించి పని పూర్తి చేస్తాడు. కార్పెంటర్గా యోగి బాబు వస్తాడు. ఇక్కడ కొన్ని ఫన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఆపర్చునిటీని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకుని చాలా బాగా వర్క్ పూర్తి చేయడంతో కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. ఇంకా కొన్ని పనులను అప్పగిస్తాడు వాళ్ళ రిలేటివ్స్తో చెప్పి. శివ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. శివ అండ్ మిత్ర ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు బయట వర్షం పడుతూ ఉంటుంది. మిత్ర అని శివ కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇద్దరి మధ్య లవ్ పుడుతుంది. ఇక్కడే స్ట్రేంజర్గా మీట్ అయిన వీళ్ళు ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి డీప్ లవ్లో ఉంటారు. ఏ అమ్మాయి నన్ను వదిలే కదా అని అంటే, చెప్తా అని చెప్పి శివాని గట్టిగా చేసుకుంటుంది. ఆపర్చునిటీస్ వస్తూ ఉండడంతో శివ పనులు చేసుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు మిత్ర జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు శివ ఎక్కడికి పిలిచినా మిత్ర నేను రాను, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలని తిరుగుతూ ఉంటే, ఏంటి మిత్ర నేను పిలిస్తే రావా, అయినా ఐటీ జాబ్ చేయడం కూడా ఒక డ్రీమ్ అంటే నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు, అయినా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు, దాని గురించి నువ్వే మాట్లాడాలని మిత్ర శివ మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ కూడా వెళ్ళవేని గట్టిగా అరిచేస్తాడు. ఆ తర్వాత అరే అనవసరంగా మిత్ర మీద అరిచేసామే, తన తప్పు ఏం లేదు కదా అని మిత్ర దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి జరిగినంత మర్చిపోదాం, ఎప్పట్లాగానే హ్యాపీగా ఉందామని మాట్లాడుతూ ఉంటే సడన్ గా మిత్ర వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చేస్తారు. డోర్ బెల్ కొడుతున్నారు. శివాని ఎక్కడైనా వెళ్ళి దాక్కోడంటే శివ వెళ్ళి దాక్కున్న తర్వాత లోపల అమ్మా నాన్న వచ్చిన తర్వాత చెప్పులను చూసి ఎవరో ఇక్కడికి వచ్చారని మిత్ర వాళ్ళ నాన్నకు అర్థమయ్యి శివాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. శివకి మిత్రకి మధ్య రిలేషన్షిప్ ఉందని మిత్ర వాళ్ళ నాన్నకు అర్థమవుతుంది. నెక్స్ట్ డే ఫ్యామిలీ మీటింగ్ ఏర్పాటు చేసి ఇద్దరి విషయం చెప్పి శివ వాళ్ళ అమ్మా నాన్నతో, మీ అబ్బాయి చేస్తున్నది తప్పండి, మీ పెంపకం చూడండి ఎలా ఉందనంటే, మా పెంపకం ఏం లేదండి, మీ అమ్మాయి మాకు ఓకే అని శివ తరపున వీళ్ళు పాజిటివ్గా ఉంటారు, పెళ్ళికి ఓకే అని. కానీ మిత్ర వాళ్ళ అమ్మ నాన్న మాత్రం, ఎక్స్పెషలీ వాళ్ళ నాన్న పెళ్ళికి ఒప్పుకోరు, మా వాడికి మీ అమ్మాయి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి కోపంగా మిత్రాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లో కులబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే శివ అండ్ మిత్ర వీళ్ళిద్దరూ ప్రేమించుకుని లివింగ్ టుగెదర్లో ఒకే రూమ్లోనే ఉన్నారు అన్న విషయం మిత్ర వాళ్ళ అమ్మా నాన్నకు తెలిసి మిత్రాని ఒక రకంగా చెన్నై వెళ్ళి చెడిపోయింది. ఇదిగో మిత్ర, నేను ఒక సంబంధం చూశాను, నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి, నువ్వు హ్యాపీగా ఉంటావనంటే, చూడు నాన్న, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని చూపించి పెళ్లి చేసుకోమంటే నేను రెడీగా లేను, ఇది నా జీవితం, నాకు నచ్చినట్టుగానే ఉంటానని వాళ్ళ నాన్నని ఎదిరించి కోపంగా మాట్లాడుతుంది. పైకి వాళ్ళ నాన్నని తిట్టినా కూడా మిత్ర లోపల చాలా బాధపడుతుంది. ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, ఏం చేయాలో అర్థం కాకుండా పైకి వెళ్ళి కూర్చొని శివాన్ని తలుచుకుంటూ బాధపడుతూ, ఒకవైపు ఉద్యోగం కూడా దొరకలేదని ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. సడన్గా కింద పడిపోతుంది. వెంటనే ఈ విషయం తెలుసుకున్న మిత్ర వాళ్ళ నాన్న మిత్రాని హాస్పిటల్లో తీసుకెళ్లి జాయిన్ చేస్తాడు. మిత్ర హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం శివాకి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి మొత్తం అందరూ మిత్రాన్ని చూడడానికి వచ్చేసారు. డాక్టర్ మిత్రాన్ని ట్రీట్ చేసిన తర్వాత తను చెప్పిన మాటలకి అందరూ షాక్ అవుతారు. మిత్ర ఒక రేర్ బ్రెయిన్ డిసార్డర్తో బాధపడుతుంది. తను ఎప్పుడైనా అందరినీ మర్చిపోవచ్చు, త్వరగా తను చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ డిసార్డర్ కారణం లైఫ్లో మనందరం ఫేస్ చేసే స్ట్రెస్, డిప్రెషన్ ఇవి కూడా అయ్యుండొచ్చు. మిత్ర మెల్లమెల్లగా మీ అందరినీ మర్చిపోతుంది.
చివరిగా తను చనిపోతుంది. మెడిసిన్స్ తో ఇంకొన్ని రోజులు పొడిగించగలం కానీ తనని కాపాడలేమని అందరి ముందు చెప్పేయడంతో ఇది విన్న శివ మనసు విరిగిపోతుంది. చాలా అంటే చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయి ఏమో అలా వెళ్ళిపోయింది, ఉద్యోగం లేదని. ఇప్పుడు నిజంగానే జెన్యున్గా మిత్రాన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుంటాడు. ఏంటమ్మాయి నన్ను వదిలేస్తావా అంటే చెప్తా అని చెప్పి లవ్ చేసి ఉంటుంది తను. ఇదంతా ఏం బయటికి చూపించుకోకుండా బాధనంతా అతని లోపలే దాచుకొని మిత్ర దగ్గరికి వెళ్ళి డే అండ్ నైట్ తన పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాడు. మిత్ర వాళ్ళ నాన్నేమో మిత్ర ఇలా అవ్వడానికి కారణం శివ అండ్ వాళ్ళ ఫ్యామిలీనే అని ఫుల్ కోపంతో ఉంటాడు వాళ్ళందరి మీద. మిత్ర శివతో తను ఎప్పుడు లోగా ఫీల్ అయినా శివ దగ్గర ఒక హగ్ తీసుకుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఒకరోజు హాస్పిటల్లో మిత్ర మిస్ అవుతుంది. శివ కూడా కనిపించడు. మిత్ర వాళ్ళ నాన్న నీ కొడుకు నా కూతుర్ని ఎక్కడో తీసుకెళ్లిపోయాడని అందరితో గొడవ పడతాడు. నిజానికి మిత్రాన్ని శివ ఒక ప్లేస్ తీసుకెళ్ళింటాడు, కేరళకి. హాస్పిటల్లో ఎవరికి చెప్పకుండా మిత్ర ఇక్కడ ఈ మెడిసిన్స్, ఈ స్మెల్ ఇదంతా చాలా బాగాలేదు, నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళి పీస్ఫుల్గా నీతో పాటు కలిసి చనిపోయే ముందు మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలని ఉంది, నన్ను తీసుకెళ్లరా అని శివాని అడిగితే శివ మిత్రాన్ని కేరళలో ఒక స్పాట్కి తీసుకెళ్తాడు. ఇద్దరు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ఒకరితో ఒకరు. మిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిత్ర ఏమో తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటే శివ మాత్రం ఇంకొన్ని రోజుల్లో తను చనిపోబోతుందని లోపలే కుమిలిపోతూ ఉంటాడు. ఏం కాదు శివ, నేనున్నా కదా లైట్ లేని శివతో మిత్ర ధైర్యం చెప్తూ ఉంటుంది. కేరళ నుంచి ఇంకా చెన్నైకి వస్తున్న టైంలో సడన్ గా ఒక ప్లేస్ లో మిత్ర స్టక్ అయిపోయి నిలబడిపోయి ఉంటుంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, అసలు నాకు ఏం జరిగిందని మొత్తం మర్చిపోయి ఉంటుంది. ఇంకోవైపు శివ మిత్రాన్ని వెతుకుతూ ఎక్కడికి వెళ్ళిందని భయపడుతూ మిత్ర దగ్గరకు వచ్చి గుర్తొచ్చిందా నేను నిన్ను ఎందుకు తీసుకొచ్చానంటే గుర్తొచ్చింది, నిన్ను కూడా నేను మర్చిపోతానేమో అని భయంగా ఉంది శివ అని అంటుంది. నేను మా అమ్మ నాన్నల గురించి నిన్ను ఎలా కలిసాను, మన ఇద్దరం ఎలా ప్రేమించుకున్నాం ఇదంతా ఒక బుక్ లో రాసి పెడతాను, కనీసం అప్పుడైనా నాకు ఒకవేళ మర్చిపోయిన తర్వాత గుర్తొస్తుందేమో అని మొత్తం రాస్తుంది. ఇలా మిత్ర చివరి రోజుల్లో శివానే దగ్గరుండి తనని చూసుకుంటూ ఉంటాడు. సడన్ గా ఒక రోజు మిత్ర ఆరోగ్యం మెల్లగా క్షీణిస్తూ వస్తుండడంతో హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేస్తారు. డాక్టర్ ఇంకొద్ది గంటలే తను బ్రతుకుతుందని చెప్పి చివరిసారిగా తను బ్రతుకున్నప్పుడే అందరూ ఒకసారి తనను చూడడానికి రావాలని అందరిని పిలుస్తాడు. మిత్ర వాళ్ళ అమ్మ నాన్న, శివ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మిత్ర ముందు నిలబడిన మిత్ర ఎవరిని గుర్తుపట్టదు. శివనైనా గుర్తుపడుతుందేమో అని శివ ఎగ్జైట్మెంట్ తో వెళ్ళి మిత్రాన్ని ఎమోషనల్ అవుతూ చూస్తూ ఉంటే శివాని కూడా గుర్తుపట్టదు. దాంతో శివ బయటకు వచ్చి చిన్న పిల్లర్లాగా బాగా ఏడ్చేస్తాడు, మిత్ర నన్ను మర్చిపోయిందని. బయట శివ ఏడుస్తుండడం చూసి మిత్ర వాళ్ళ నాన్న కూడా తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యి శివ దగ్గరకు వచ్చి అందరి వల్ల కూడా నా కూతుర్ని హ్యాపీగా చూసుకోవడానికి అవ్వలేదు, నువ్వు తన చివరి డేస్లో మంచి మెమొరీస్ని ఇచ్చావు, తనని హ్యాపీగా చూసుకున్నావు, అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను, మీ ఇద్దరిని నేను అప్పుడే కలిపింటే బాగుండేదని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి అతనితో మాట్లాడితే శివ వాళ్ళ నాన్న వచ్చి చూడరా నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయాలి, మిత్రాకి నువ్వు హ్యాపీనెస్ని ఇచ్చేసావు, వాళ్ళ ఫ్యామిలీ ఇవ్వని హ్యాపీనెస్ని ఇచ్చావు, ఇంతకంటే ఒక అమ్మాయికి ఏం కావాలరా, అయినా ఏం చేద్దాం, జీవితం అంటే ఇంతే, మనకి ఇష్టమైన వాళ్ళు మన నుంచి దూరం అయిపోతే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళనవసరం లేదు, వాళ్ళ మెమరీస్తో మనం ఇంకా మంచి జీవితాన్ని అమర్చుకోవాలని మోటివేట్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మిత్ర చనిపోతుంది. కొన్ని రోజులు శివ మిత్రాన్ని తలుచుకుని మెల్లగా మూవ్ ఆన్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. మిత్ర శివ ఉన్న అపార్ట్మెంట్ లో 2 చిలుకలు ఒకటిగా చేరి గూడు కట్టుకుంటుంది. ఈ 2 చిలుకల్ని సింబాలిక్ గా మిత్ర అని శివగా చూపిస్తారు. ఆ తర్వాత శివ వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా హ్యాపీగా లివింగ్ ఎదురుగా ఉన్న రూమ్ లోకి వెళ్ళి మిత్రాన్ని తలుచుకుంటూ మిత్ర తనతో చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. నేను నీతో పాటు లేకపోయినా నువ్వు మళ్ళీ గడ్డం పెంచుకొని దేవదాస్లా మారిపోయి ఇంతకు ముందున్న పాత శివలాగా మారిపోకూడదు, హ్యాపీగా ఉండాలి, నీతో పాటు ఉన్న ఈ క్యూట్ మెమరీస్ చాలు నాకు అని చెప్పింటుంది. ఇదంతా గుర్తు తెచ్చుకొని లోపలికి వెళ్ళి గోడ మీద ఆ రూమ్ లో చూస్తే గుడ్ బాయ్ అని రాసి ఉంటుంది. మిత్ర బ్రతుకున్నప్పుడు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బాయ్స్ హ్యాండిల్ విత్ కేర్ అనే టైటిల్ కార్డ్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మనమందరం మనుషులం, ఎప్పుడైనా ఒక మనిషిని ఇంకొక మనిషిని వదిలి వెళ్ళొచ్చు, అంతవరకు చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, అనుమానాలు, యుగోలు ఇవన్నీ అడ్డుగా పెట్టుకుని సరైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయరు. చివరికి ఆ మనిషి దూరం అయిపోయిన తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అలాంటి రిగ్రెట్ ఎవరూ ఫీల్ అవ్వకూడదని మూవీలో మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? నా ఎక్స్ప్లెనేషన్ మీకు
మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. స్టోరీ చాలా సింపుల్. ఇన్ఫాక్ట్ మనం చాలా మూవీస్లో చూసాం, కానీ మంచి సోల్ ఉంది మూవీలో. మేబీ మూవీ చూస్తే మీకు ఇంకా బాగా నచ్చొచ్చేమో. కొన్ని రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది, ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. మీలో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.